आज आपके नेता हैं कांग्रेस के मणिशंकर अय्यर, उन्होंने बोला पाकिस्तान के पास एटम बम है, हमको बात करनी चाहिए। आपने अभी अपने स्टेटमेंट में बोला पुलवामा के बाद सर्जिकल स्ट्राइक हुआ नहीं हुआ, तो इस तरीके के सवाल खड़े करना और पाकिस्तान की बात बार बार आना, इसको आप कैसे जस्टिफाई करते हैं? उन्होंने बीजेपी ने इसको मुद्दा बनाया और आपके इस बयान पे मुझे उम्मीद है कि कल बीजेपी फिर इसको मुद्दा बनाएगी। आपने सर्जिकल स्ट्राइक पे सवाल खड़े किए हैं। आशीष जी, बहुत साल पहले मणिशंकर अय्यर जी कांग्रेस को इस्तीफा दे दिए। अभी मणिशंकर अय्यर जी को कांग्रेस पार्टी को कोई लेना देना नहीं है। अय्यर साहब क्या कहा हमें पता भी नहीं है। अय्यर साहब को इतना सीरियस लेने का जरूरत नहीं है। और दूसरी बात रहा, भारतीय जनता पार्टी हर चीज को राजनीति में फायदा उठाने के लिए कोशिश करते रहते, लगातार उनका काम ही वही है। मोदी जी व्हाट्सएप यूनिवर्सिटी जो है ना, वो सबसे सारे ऐसे मुद्दों को उठा के चुनाव जीतने के लिए कोशिश कर रहा है। तो इस बार वाइस चांसलर फेल होने वाले हैं कि ऐसे व्हाट्सएप यूनिवर्सिटी से कुछ फायदा नहीं है। सर सादिक सर बिग टीवी మీ రాహుల్ గాంధీ కానీ మీరు కానీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయట్లేదు, ఒక భావజాలంతో పోరాటం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీకున్న బలం ఎట్లా ఉంటుంది? విద్యార్థి సంఘ ఎన్నికలు, యూనివర్సిటీలలో ఎన్నికలు రావడం వల్ల మీ భావజాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు భావజాల వ్యాప్తి జరగడం ద్వారా ఇవన్నీ వచ్చాయి. చాలా నాయకత్వంతో కూడా కాంగ్రెస్ నాయకత్వం కానీ దేశ రాజకీయత్వం కానీ లౌకికవాదులందరూ కూడా యూనివర్సిటీ ఎన్నికల వల్లనే మీరందరూ వచ్చారు. సో అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయా? అప్పుడే మీ భావజాలానికి మరింత బలం చేకూరుస్తుందని కూడా వాదన వస్తుంది. తప్పకుండా నేను కూడా అంగీకరిస్తాను మీతోటి. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో భావజాల వ్యాప్తికి అవకాశం ఉంటుంది, చర్చించడానికి విద్యార్థులలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితమే ఈ విద్యార్థి ఎన్నికలు నిషేధించారు. కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో, అంటే ఐడియాలజికల్ డివిజన్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో కాలేజీలలో, యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలా అనేది ఒక డిబేట్ చేయాల్సిన విషయము. ఇది కొంత చర్చ జరగాలి. చర్చల అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఐఎస్టీస్ ఇట్లా అక్రాస్ ద టేబుల్ నేనేం నిర్ణయం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. సార్ నవీనా ఫ్రమ్ ద పైనీర్ సార్, ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మనిషి అని అన్నారు. కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని. బట్ హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సార్? బికాస్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగైన్స్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన, ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైన బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి.
సీఎం గారు, నేను మధు అండి, ఆర్టీవీ నుంచి. బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు, హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది, తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది, తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది, ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది. మరొకటి దీనికి యాడ్ ఆన్ ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది మాట్లాడారు. ఈ రెండింటిపైన ప్లీజ్. మొదట ఎన్నికలకు వద్దాం. హైదరాబాద్ నగరాన్ని, జంట నగరాలను 3 జిల్లాలుగా విభజించినాం మేము. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అని. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు. 60% పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు, ముస్లిమ్స్లని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికలు గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని ముస్లిమ్స్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లిమ్స్ ఓటు వేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు. అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్, ఒక అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించిన ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి అవకాశం ఉండే. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ పార్లమెంట్లో. కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు. మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసదును ఓడగొడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధి లేని పరిస్థితి కల్పించి అసదును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలున్నాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు, భావానికి కాలం చెల్లిపోయింది. మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, ఐ హావ్ టోల్డ్ దట్ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు. मुख्यमंत्री जी, एक मेरा सवाल है, क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है? क्योंकि आपने एक इंटरव्यू दिया था, क्या प्रमोद जी? हाँ, आपने एक इंटरव्यू दिया था, उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया. क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है? जरूर, हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार, खासकर नरेंद्र मोदी जी, अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं. उन लोगों का इरादा एक ही है, जितना भी है गुजरात में इन्वेस्ट करना, स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है. टेस्ला नहीं, उसके साथ साथ भी बहुत सारे हैं. मैं 13 तारीख के बाद पूरा मैं लिस्ट दूंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है, उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए, कुछ लोग देश छोड़कर चला गए. कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है तो मोदी जी, अमित भाई ने जो कह रहा है वही काम करना है. जो नहीं कर सकता है वो देश छोड़कर जा रहा है. आज के तारीख में जहां तक मुझे पता लग रहा है टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है. Hello sir. Hi sir, I'm Kapuli Mukherjee from News 18. And KTR recently said in an interview that you and Rahul Gandhi are issuing contradictory statements. If he's saying that Chaukidar chor hai, you are saying that the PM is Bade Bhai. If he's saying that Adani is bad, you are inviting Adani into the state. If he's saying that the Gujarat development model does not work, you are saying that it is one to follow. So do you think this will create a confusion in the minds of voters? 3 सवाल उठा है. पहले सवाल को मैं जवाब देना चाहता हूं. पहले सवाल है बड़ा भाई का मसला. इंडिया इज यूनियन ऑफ स्टेट्स, तो हर प्रदेश के मुख्यमंत्री को प्रधानमंत्री बिग ब्रदर, he has to behave like a big brother. That is what my intention. I have told categorically, I have participated one developmental program with Narendra Modi ji. I have told him, but when you have said 5 trillion economy,
if you wanted to grow that 5 trillion economy, I have one of the metropolitan city out of 5. Hyderabad, Mumbai, Bangalore, Calcutta, Delhi. So I have asked, I have demanded metro rail, Musi River development, ITIR corridor, other investments. So government of India has to give these permissions and funds. So that context I have told Big Brother. So now also I am stick on my statement. Any Prime Minister, it doesn't mean Narendra Modi Badabai. Whoever is Prime Minister is a big brother for Chief Ministers. Number 2, Adani and other issues. Whereas there is a difference between Narendra Modi and Revanth Reddy. Narendra Modi ji has given ports, airports and national highways to Adani with peanuts. Whereas Revanth Reddy has taken his investments in Telangana. I have not given anything. I have taken his investments in India in Telangana to create employment and income to the state. So these are the thin lines. You have to understand what is my opinion and what is my context.